దాదాపు 35 ఏళ్ల కిందట విడుదలై తెలుగు ప్రేక్షకులకి మరుపురాని అనుభూతుల్ని మిగిల్చిన ఆదిత్య 369 ఏప్రిల్ 4న మళ్లీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య ఇలా పలు సెన్సేషన్ కామెంట్ చేసుకొచ్చాడు. ఆదిత్య 369 లాంటి సినిమాను రూపొందించాలని చాలా మంది ప్రయత్నించారని, కొన్ని ప్రారంభించకుండానే ఆగిపోయాయని తెలిపారు. మరికొన్ని ఈ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయాయని, తెలుగు ప్రేక్షకులు ఎల్లప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటారని, అందుకే ఆదిత్య 369 లాంటి చిత్రాన్ని అందించగలిగామని చెప్పుకొచ్చాడు ఈ నందమూరి నటసింహం. ఇక పద్మభూషణ్ పురస్కారం ఆలస్యంగా వచ్చిందని చాలా మంది అంటున్నారని, కాదు నాకు కరెక్ట్ టైంకే వచ్చిందని అంటుంటానని చెప్పుకొచ్చాడు. మామూలుగా ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ అనే పదం వినబడుతూ ఉంటుంది. కానీ ఆ పదం మన వంట పట్టదు. వరుసగా 4 సినిమాలు ఇచ్చాను, 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచా. ఆహా ఓటీటీలో చేసిన అన్స్టాపబుల్ మన దేశంలోనే నెంబర్ 1 షోగా నిలిచింది. ఇక క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా అందిస్తున్న సేవలు తెలిసిందే. అందుకే ఆ అవార్డు ఇప్పుడు ఇచ్చారు కాబట్టి సరైన సమయానికే వచ్చిందంటాను అంటూ తన మనసులోని భావాల్ని ఇలా పంచుకున్నాడు. ఇక ఆదిత్య 369 కి సీక్వెల్ త్వరలోనే ప్రారంభమవుతుందని, ఎట్టి పరిస్థితుల్లో ఆగేది లేదని ఆదిత్య 999 పై డైరెక్టర్ గానే హింట్ ఇచ్చాడు మన నందమూరి బాలయ్య. మొన్నటికి మొన్న చరణ్ బర్త్డే సందర్భంగా పెద్ద టైటిల్ పోస్టర్ రివీల్ చేసిన మేకర్స్ ఇప్పుడు మరో క్రేజీ అప్డేట్ వదిలేందుకు సిద్ధమవుతున్నారు. ఫస్ట్ షాట్ పేరుతో శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఏప్రిల్ 6న గ్లింప్స్ ను విడుదల చేస్తామంటూ అనౌన్స్మెంట్ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. అందులో రామ్ చరణ్ డైనమిక్ గా మైదానంలోకి జంప్ చేస్తున్న స్టిల్ చూడొచ్చు. దీంతో ఈ ఒక్క జంప్ చాలు సినిమా నుండి వచ్చే గ్లింప్స్ ఎలా ఉండబోతుందో చెప్పొచ్చు అంటూ అంచనాలు పెంచేసుకుంటున్నారు మెగా ఫ్యాన్స్. ఇక సినిమా సంగతికి వస్తే గేమ్ చేంజర్ డిజాస్టర్ అవడంతో ఆశలన్నీ ఈ సినిమా మీదే పెట్టుకున్నాడు రామ్ చరణ్. మరోవైపు ఉప్పిన వచ్చి చాలా కాలమే అవడంతో బుచ్చిబాబు కూడా ఎట్టి పరిస్థితుల్లో సినిమా హిట్ కొట్టాల్సిన పరిస్థితి. జాన్వీ కపూర్, శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ వంటి స్టార్స్ ల దిగుమతులు, అలాగే ఆస్కర్ సెన్సేషన్ రెహమాన్ సంగీతం, క్రికెట్ లెజెండ్ ఎంఎస్ ధోని అపిరియన్స్, ఇలా సినిమా సూపర్ హిట్ చేయడం కోసం మేకర్స్ ఏం చేయాలో అన్నీ చేసుకొస్తున్నారు. చూడాలి మరి ఈ హంగులన్నీ చరణ్ కి ఎటువంటి బ్లాక్ బస్టర్ ని అందిస్తాయో. హరీష్ శంకర్ సినిమాల కన్నా స్పీచ్లతో ఎక్కువగా అటెన్షన్ గ్రాబ్ చేసే ఈ అగ్రెసివ్ డైరెక్టర్ తను పిల్లల్ని ఎందుకు వద్దనుకున్నాడో ఇలా చెప్పుకొచ్చాడు. తమది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని, తన చెల్లెలికి పెళ్లి చేయాలని, తమ్ముడిని సెటిల్ చేయాలని, ఇలా ఎన్నో బాధ్యతలు ఉండేవని, వీటితోనే తాను పూర్తిగా అలసిపోయానని, మళ్లీ అలాంటి బాధ్యతలు వద్దనుకున్నామని చెప్పుకొచ్చాడు ఈ గబ్బర్ సింగ్ క్రియేటర్. పిల్లలు ఉంటే స్వార్థంగా తయారవుతామని, అన్నిటికీ అడ్జస్ట్ అయ్యి బతకాల్సి వస్తుందని చెప్పారు. అందుకే తాము పిల్లలు వద్దనుకున్నామని, ఈ విషయంలో తన భార్య తనకు ఎంతో సహకారం అందించిందని తన మనసులోని మాటల్ని ఇలా బయటపెట్టాడు ఈ స్టార్ మేకర్. ఇక హరీష్ సినీ లైనప్ విషయానికి వస్తే మిస్టర్ బచ్చన్ తో బోల్తా పడ్డ ఈ డైరెక్టర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే పవన్ సినిమాకి డేట్స్ ఇప్పట్లో ఇచ్చే అవకాశం లేకపోవడంతో బాలయ్య, వెంకీ, రామ్లలో ఒకరితో సినిమా చేసే అవకాశం ఉందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. చూడాలి మరి వీళ్లలో ఎవరు హరీష్ తో జత కడతారు. ఎప్పుడెప్పుడా అని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న శుభ సమయం రానే వచ్చింది. మిమ్మల్ని నవ్వుల సంద్రంలో ముంచేందుకు మేమిదిగో వచ్చేస్తున్నామంటూ చిరంజీవి, అనిల్ ఉగాది శుభముహూర్తాన క్రేజీ ప్రాజెక్ట్ కి కొబ్బరికాయ కొట్టేశారు. చిరంజీవి కెరీర్ లో 157వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సాహు గారపాటి నిర్మాతగా వ్యవహరిస్తుండగా, సాహుతో పాటు చిరంజీవి కూతురు సుస్మిత కూడా కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించడం విశేషం. ఇక సంక్రాంతికి వస్తున్న సినిమాతో సాలిడ్ సక్సెస్ కొట్టిన అనిల్ రావుపూడి ఈ చిత్రంలో మెగాస్టార్ ని ఎలా చూపిస్తాడని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఇక దీనిపై చిరంజీవి సోషల్ మీడియాలో స్పందిస్తూ ఈ ఉగాది సందర్భంగా అద్భుతమైన దర్శకుడు అనిల్ రావుపూడి, నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొనిదేల బృందంతో ప్రయాణాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని, సినిమా ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రియమైన వెంకీ మామ, ఇతర సినీ స్నేహితులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని, వచ్చే సంక్రాంతికి రఫ్ఫాడిద్దామంటూ ట్వీట్ లో తన ఆనందాన్ని పంచుకున్నాడు మెగాస్టార్ చిరు. ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు ఇలా నిత్యం ఏదో ఒక వార్తతో సినీ సెలబ్రిటీలు మీడియాలో హైలైట్ అవుతూనే ఉన్నారు. తాజాగా జాబితాలోకి ఎక్కేసింది తమన్నా, విజయ్ వర్మల జోడి. విషయానికి వస్తే బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ లో ఉన్నట్లు గతంలో తమన్నా స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. లస్ట్ స్టోరీస్ 2 షూటింగ్ సందర్భంగా
జరిగిన పరిచయం తామిద్దరి మధ్య ప్రేమకు దారితీస్తుందని చెప్పుకొచ్చింది ఈ జోడీ. అయితే దాదాపు 2 ఏళ్లు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ జోడీ తాజాగా వీరిద్దరూ విడిపోయారని సోషల్ మీడియా ఓడైకొస్తుంది. అందుకు తగ్గట్లుగానే తమన్నా వర్మలు జంటగా కనిపించడమే లేదు. ఏ కార్యక్రమానికైనా విడివిడిగానే హాజరవుతున్నారు. ఇటీవల రవీనా టాండన్ నివాసంలో జరిగిన హోలీ వేడుకల్లోనూ తమన్నా ఒంటరిగానే పాల్గొన్నారు. అయితే ఇదే వార్తలపై ఎట్టకేలకి స్పందించాడు విజయ్ వర్మ. రిలేషన్షిప్ లోని ప్రతి విషయాన్ని ఆనందించాలని, ఒక ఐస్ క్రీమ్ లా పూర్తిగా ఆస్వాదించాలని, అప్పుడే సంతోషంగా ఉంటామని, సంతోషంతో పాటు బాధను, చిరాకును, కోపాన్ని ఇలా ప్రతి అంశాన్ని స్వీకరించాలని, అప్పుడే ఆ బంధం చిరకాలం కొనసాగుతుందని చెప్పుకొచ్చాడు ఈ బాలీవుడ్ స్టార్ యాక్టర్. ఇదే బ్రేకప్ వార్తలపై తమన్నా కూడా ఇటీవల మాట్లాడుతూ రిలేషన్షిప్ లో ఉన్నప్పటికంటే లేనప్పుడు తాను ఆనందంగా ఉన్నానని, ప్రేమను బిజినెస్ లా చూడటం మొదలు పెడితే సమస్యలు తప్పవని, అదే సమయంలో భాగస్వామి సెలక్షన్ లో కూడా జాగ్రత్తగా ఉండాలంటూ తమన్నా కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అక్కడా నేనే ఇక్కడా నేనే అంటూ వరుస సినిమాలతో దూసుకెళ్తున్న నేషనల్ క్రష్ రష్మికకి ఎట్టకేలకి సికిందర్ రూపంలో గట్టి దెబ్బే తగిలినట్లు కనిపిస్తోంది. చెలో సినిమాతో తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ కన్నడ కురది పుష్ప ది రైజ్ మూవీతో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోయిన్ గా క్రేజ్ కొట్టేసింది. ఇక ఆ వెంటనే ఆగలేనంటూ బాలీవుడ్ లో అడుగుపెట్టి అక్కడ బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టడంతో ఈ అమ్మడి స్పీడ్ ఇప్పట్లో తగ్గేలా లేదే అనుకున్నారు చాలా మంది. అయితే వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక స్పీడ్ కు సల్మాన్ సికిందర్ రూపంలో బ్రేకులు పడ్డాయి. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన సికిందర్ సినిమా రంజాన్ కానుకగా మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాగా సల్మాన్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మొదటి రోజే దారుణమైన ఫ్లాప్ టాక్ ని తెచ్చుకుంది. ఇక రివ్యూలు కూడా మరీ దారుణంగా ఉండడంతో సల్లుభాయ్ ఫ్యాన్స్ కూడా సినిమాపై ఆశలు వదిలేసుకున్నట్లే కనిపిస్తుంది. ఇక గత కొన్నేళ్లుగా రష్మిక పట్టిందల్లా బంగారమైందనే చెప్పాలి. పుష్ప 2, యానిమల్, చావా ఇలా వరుస ఇండస్ట్రీ హిట్స్ తో జోరు మీదున్న ఈ అమ్మడి ఊపుకు సల్లుభాయ్ ఇలా సికిందర్ రూపంలో బ్రేకులేశాడన్నమాట. అయితే కుబేరా, ది గర్ల్ ఫ్రెండ్, ధమాల్ లాంటి సినిమాలు ఈ ఏడాది రానున్నాయి. కాబట్టి ఈ నేషనల్ క్రష్ కెరీర్ కి ఇప్పట్లో ఎలాంటి ఇబ్బంది లేనట్టే తెలుస్తుంది. సినిమా ఎప్పుడెప్పుడు అప్డేట్స్ ఇస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న డార్లింగ్ ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తూ ఓ సాలిడ్ అప్డేట్ వదిలాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంక. విషయంలోకెళ్దాం. ఉగాది సందర్భంగా అమెరికాలో జరిగిన ఓ ఈవెంట్ లో పాల్గొన్న సందీప్ ను ప్రభాస్ తో చేయబోయే స్పిరిట్ గురించి అడగ్గా దానికి సందీప్ ఇలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం తాను స్పిరిట్ సినిమా కోసం మెక్సికోలో లొకేషన్స్ ను వెతుకుతున్నానని, తాను ఆ పని మీదే ఉన్నానని చెప్పాడు. దీంతో ప్రభాస్ సినిమా కోసం లొకేషన్స్ వెతుకుతున్నానని సందీప్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సందీప్ విషయానికొస్తే మొదటి సినిమా అర్జున్ రెడ్డితోనే సంచలనం సృష్టించి తర్వాత బాలీవుడ్ లో ఆ సినిమాను కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా సినిమాను బ్లాక్ బస్టర్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇక రణ్వీర్ సింగ్ తో చేసిన యానిమల్ బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేసిందో చెప్పనక్కర్లేదు. చూడాలి మరి భారీ అంచనాలు పెట్టుకున్న స్పిరిట్ బాక్సాఫీస్ ని ఏ రేంజ్ లో షేక్ చేస్తుందో. ఒకప్పుడు తనదైన మాస్ డైలాగ్స్ తో స్టైలిష్ టేకింగ్ తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన పూరి ప్రస్తుతం బ్యాడ్ ఫేజ్ ని ఫేస్ చేస్తున్నాడు. ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన హీరోలు కూడా మొహం చాటేస్తుండడంతో డేట్స్ ఎవరిస్తారా అని ఎదురు చూసే పరిస్థితి. అయితే నిన్ను నమ్మి అవకాశం ఇస్తానంటూ ముందుకొచ్చాడట మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. అయితే పూరి జగన్నాథ్ విజయ్ సేతుపతి కాంబోలో ఓ చిత్రం తెరకెక్కుతుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఈ కాంబినేషన్ పై ఉగాది రోజున ఎట్టకేలకి క్లారిటీ ఇచ్చారు మేకర్స్. విజయ్ సేతుపతి, పూరి, చార్మి కలిసి దిగిన ఓ ఫోటో పూరి కనెక్ట్స్ నుండి రాగా ఇందులో పూరి, చార్మి మధ్యలో సేతుపతిని మనం చూడొచ్చు. విజయ్ సేతుపతి అంటేనే మినిమం గ్యారంటీ. అలాంటి నటుణ్ణి పూరి ఒప్పించారు అంటే ఈసారి కంటెంట్ సాలిడ్ గానే ఉండాలి. ఒక పాన్ ఇండియాలో భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్న పూరి స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించడం గమనార్హం. డబుల్ స్మార్ట్ తో డీలా పడ్డ జగన్ మళ్లీ ప్రొడక్షన్ ని నెత్తిమీద పెట్టుకున్నాడంటే ఆశ్చర్యమే. మరోవైపు చార్మిని దూరం పెట్టేస్తున్నాడు అన్న వార్తలు చక్కర్లు కొట్టగా వచ్చిన వార్తలన్నీ తూచంటూ చార్మి కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ఉంది. చూడాలి మరి సాలిడ్ హిట్ కోసం చకోర పక్షిలా ఎదురు చూస్తున్న పూరికి మక్కల్ సెల్వన్ అయినా సక్సెస్ అందిస్తాడో లేదో. హ్యాట్రిక్ సక్సెస్ ఇచ్చిన బోయపాటిని నమ్మినంతగా బాలయ్య మరే దర్శకుణ్ణి నమ్మకపోవచ్చు. అందుకే బాలయ్యని నమ్మిన మేకర్స్ బడ్జెట్ పెంచేసినా, హిమాలయాల్లో షూట్ చేసినా, కుంభమేళాని చుట్టేసినా ఇలా అఖండ 2 సినిమా కోసం ఏం చేసినా ఓకే అనే పరిస్థితి. సినిమాపై అంచనాలు కూడా ఆ రేంజ్ లో ఉండడం ఇక్కడ కలిసొచ్చే అంశం. ఇక ఇదే ఊపులో యమాజోర్గా షూటింగ్ జరుపుకుంటున్న సినిమా కూడా వచ్చే వారం నుంచి అన్నపూర్ణ స్టూడియోలో షూట్ జరుపుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం వేసిన ఒక ప్రత్యేక సెట్ లో బాలయ్యపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తారట. ఈ సెట్ లో ఓ యాక్షన్ సీక్వెన్స్ ను కూడా ప్లాన్ చేస్తున్నారట. ఈ యాక్షన్ సీన్సే సినిమా మొత్తానికి మెయిన్ హైలైట్ గా ఉంటాయట. కాగా ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట ప్రొడ్యూస్ చేస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక
బోయపాటి బాలయ్య కాంబినేషన్లో హ్యాట్రిక్ సక్సెస్ కొట్టడంతో అఖండ 2 తాండవంపై అంచనాలు భారీగా ఉన్నాయి. చూడాలి మరి. దసరా కానుగ్గా ఈ ఏడాది సెప్టెంబర్ 28న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతున్న సినిమా నందమూరి అభిమానుల్ని ఏ రేంజ్లో మురిపిస్తుందో. ఎన్నో అనుమానాలు, ఇంకెన్నో సందేహాలు, మరెన్నో అంచనాల మధ్య విడుదలై ఎట్టకేలకి బాక్సాఫీస్ వద్ద విజయ్ డంకా మోగించిన దేవరుడు ఇప్పుడు మరోసారి సీక్వెల్ రూపంలో పలకరించబోతున్నాడట. పార్ట్ 1 సూపర్ హిట్ కావడంతో అంచనాల్ని పెంచేసుకున్న దేవరా పార్ట్ 2 పై ఇప్పుడు సరికొత్త అప్డేట్ వినిపిస్తుంది. ఇప్పటికే కొరటాల శివ స్క్రిప్ట్ ఫస్ట్ డ్రాఫ్ట్ ను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈసారి స్క్రీన్ ప్లే మరియు కీలక సన్నివేశాలను మరింత ఎంటర్టైనింగ్ గా తీర్చిదిద్దనున్నాడట డైరెక్టర్ కొరటాల. ఇక దేవరా పార్ట్ 2లో దేవర కథ ఎక్కువగా ఉంటుందని, పైగా కథలో చాలా డెప్త్ ఉంటుందని సమాచారం. ఇక ఈ క్రమంలోనే పాన్ ఇండియా వైడ్ గా కొన్ని కొత్త ఎలిమెంట్స్ ను యాడ్ చేస్తున్నారని, ఈ ఏడాది నవంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. చూడాలి మరి. 500 కోట్లకి పైగా కొల్లగొట్టిన దేవరుడు సీక్వెల్లో ఎలాంటి నెంబర్స్ తీసుకొస్తాడో. For more videos like this, subscribe Big TV channel.